సో, అంటే మీరు ఇవాళ ఇక్కడి వరకు రావడానికి, ఈ స్థాయికి రావడానికి అంటే మిమ్మల్ని బాగా ఈ ఇండస్ట్రీలో మీకు వెన్నుదన్నుగా నిలిచి, మీకు బాగా ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అంటే గురువులెవరున్నారు? నిజంగా చెప్పాలంటే యాహ్! గురువు లేరండి. హ్మ్. నాకు గురువు లేరు. సెల్ఫ్ మేడ్ మ్యాన్. నేను ఏకలవ్యుడు. నేను నా ఇప్పుడు కోర్సు ఇప్పుడు సింహగర్జన చెప్పాలి, విశుద్ధ చక్కెర శుద్ధి చెప్పాలి, కపాలభాతి చెప్పాలి, భస్త్రిక చెప్పాలి, రకరకాలైనటివి ఇవన్నీ ఒక బుక్స్ చదివి దానిలో నేను నేర్చుకొని మీకు నేర్పించాను. అంటే మీ 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 వాయిస్ మెటాలిక్ ఉండాలి అంటే ఇది చెయ్యండి. మీ వాయిస్ ఇదిగా ఉండాలి అంటే నవరసాలు పలకాలి అంటే శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలు కావాలంటే ఇవి చెయ్యండి. తర్వాత గాత్రాల్లో రకాలున్నాయి విష్ణు. ఏంటి మెల్లని గాత్రం, బలమైన గాత్రం, జీర గాత్రం, సొగసైన గాత్రం, ఉన్మాద గాత్రం, ప్రియ గాత్రం ఇలా రకరకాలైన గాత్రాలు ఉన్నాయి. నవ్వుల్లో రకాలున్నాయి. నవ్వులు కూడా నేర్పించాను నేను. నవ్వులు గూడా. ఆ! ఆనందపు నవ్వు, ఆశ్చర్యపు నవ్వు, శోకపు నవ్వు, విరగబడి నవ్వే నవ్వు, అహంకారపు నవ్వు, అబ్బా! నర్మ గర్భంగా నవ్వే నవ్వు. నవ్వుల్లో అబ్బబ్బబ్బబ్బా! రకాలున్నాయి. ఆ! ఇన్ని ఇక ఇవే కాకుండా ప్రతిసారి ప్రతి వారు